హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నేను మొన్న మనకి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరిగింది కానీ ఇక వీడియో అనేది కొంచెం లేట్ అయింది అప్లోడ్ చేయడానికి. ఇక దాని గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం, ఒక రివ్యూ లెక్క అనుకోండి. ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక ఫస్ట్ స్కోర్ చూసుకుందామండి. స్కోర్స్ చూసుకున్నాక తర్వాత ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం మ్యాచెస్ గురించి. ఇక స్కోర్స్ వస్తే మనకి యశస్వి జైస్వాల్ అండి 3 balls 4 runs కొట్టిండు, 1-4 133.33 స్ట్రైక్ రేట్ అండి. సంజు శాంసన్ 16 balls 20 runs కొట్టిండు, 1-4 1-6 125.00 స్ట్రైక్ రేట్ అండి. నితీష్ రాణా 36 balls 81 runs కొట్టిండండి, 10 4s 5 6s 225.00 స్ట్రైక్ రేట్ అండి. రియాన్ పరాగ్ వచ్చి 28 balls 37 కొట్టిండు, 2 4s 2 6s 132.14 స్ట్రైక్ రేట్ అండి. ధ్రువ్ జురేల్ 7 balls 3 runs కొట్టిండండి, 42.86 స్ట్రైక్ రేట్ అండి. హసరంగా 5 balls 4 runs కొట్టిండని 80 స్ట్రైక్ రేట్. ఎట్మార్ 16 balls 19 runs కొట్టిండని 1-4 1-6 118.75 స్ట్రైక్ రేట్ అండి. చోప్రా ఆర్చర్ డక్అవుట్ అండి. కుమార కార్తికేయ 1 ball 1 run. తిక్షాన 4 balls 2 runs అండి. దేశపాండే 2 balls 1 run. ఇక ఇటు చూసుకుంటే మనకి చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ వరకు చూసుకుంటుండండి. ఖలీల్ అహ్మద్ నిన్న కూడా ర్యాంప్ వేసిండు, మొన్న కూడా 4 overs 38 runs ఇచ్చి 2 wickets తీసుకున్నాడండి, 9.50 ఓవర్స్తో అని అంటాన్ని. మేబీ కొత్త బౌలర్ ఏమో మొన్నటి మ్యాచ్లో ఈయన వచ్చేసి మనకి 2 overs 30 runs ఇచ్చింది, చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. 15.00 ఎకనామీ అండి. ఖలీల్ అహ్మద్ 9.50 ఎకనామీ అండి. అశ్విన్ వచ్చేసి 4 overs 46 runs ఇచ్చింది, 1 wicket 11.50. ఈయన కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిందండి. నూర్ అహ్మద్ 4 balls 28 runs ఇచ్చిండు, 4 overs 28 runs ఇచ్చిండు, 2 wickets 7.00 ఎకనామీ అండి. ఈయన కూడా చాలా బాగా ఆడుతుండు. కంటిన్యూ 3 matches నుంచి ఇద్దరు ఇక్కడ మన ఖలీల్ అహ్మద్, ఇక్కడ మన నూర్ అహ్మద్ వికెట్లు అనేది బాగా తీసుకుంటున్నారండి. ఇక పతిరానా 4 overs 28 runs 2 wickets 7 ఎకనామీ అండి. రవీంద్ర జడేజా 2 overs 10 runs 1 ఎకనామీ 1 wicket 5.00 ఎకనామీ అండి. ఇక రాజస్థాన్ స్కోర్స్ చెన్నై బౌలింగ్ విషయం చూస్తే ఇట్లా ఉందండి. ఇక తర్వాత చెన్నై స్కోర్ చూసుకుంటే మనకి రవీంద్ర డక్అవుట్ అయిందండి. ఇక 4 balls ఫేస్ చేసి డక్అవుట్ అయింది. రాహుల్ త్రిపాఠి 19 balls 23 runs కొట్టి 3 4s 1-6 121.05 స్ట్రైక్ రేట్ అండి. రుతురాజ్ గైక్వాడ్ వచ్చేసి మనకి 44 balls 63 runs కొట్టిండు, 7 4s 1-6 143.18 స్ట్రైక్ రేట్. శివం దుబే 10 balls 18 runs కొట్టిండండి, 2 6s 1-4 180.00 స్ట్రైక్ రేట్. విజయ్ శంకర్ వచ్చి మనకి 6 balls 9 runs కొట్టిండండి, 150.00 స్ట్రైక్ రేట్ అని. రవీంద్ర జడేజా 22 balls 32 runs 2 4s 1-6 144.45 స్ట్రైక్ రేట్ అని. ఎంఎస్ ధోని తలా 11 balls 16 runs 1-4 1-6 145.45 స్ట్రైక్ రేట్ అండి. ఓవర్స్ 4 balls 11 runs కొట్టిండు, 1-6 275.00 స్ట్రైక్ అండి. జోఫ్రా ఆర్చర్ చూసుకుని నిన్న పర్లేండి, బాగా ఆడిండు, 3 overs 13 runs ఇచ్చిండు, 1 wicket 4.30 ఎకనామీ అండి. దేశపాండే 4 overs 45 runs ఇచ్చిండు, 11.30 ఎకనామీ, చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిందండి తుషార్ దేశపాండే. సందీప్ శర్మ 4 overs 42 runs ఇచ్చిండు, 1 wicket 10.50 ఎకనామీ, చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిందండి. ఇక మహేష్ తిక్షానా 4 overs 30 runs 0 wicket 7.50 ఎకనామీ. హసరంగా ఈ హసరంగా వేరే లెవెల్ వేసిందండి బౌలింగ్, 4 overs 35 runs ఇచ్చి 4 wickets 8.80 ఎకనామీ అండి. కుమార కార్తికేయ 1 over 10 runs ఇచ్చి 0 wickets అండి, 10.00 ఎకనామీ అండి. ఇక స్కోర్స్ పట్టిక చూసుకుంటే నిన్న ఇట్లా ఉందండి. రాజస్థాన్ అనేది చాలా కష్టపడి ఆడిందండి, చాలా మంచిగా ఆడింది రాజస్థాన్ నిన్న, అందుకనే వాళ్ళకి విన్ అనేది వచ్చిందండి, అంత కష్టపడ్డారు. ఇక చెన్నై ప్రకారం చూసుకున్న చెన్నై స్టార్టింగ్లోనే నేను చూస్తున్నప్పుడు 1.2 overs 1 run 1 wicket అండి. మన రవీంద్ర డకౌట్ అవ్వగానే రుతురాజ్ గైక్వాడ్ చాలా కష్టపడ్డాడండి మ్యాచ్ను ముందు తీసుకురావడానికి. ఇక తర్వాత ఫైనల్ వచ్చేసి మనకి ధోని 4 కొట్టినా 6 కొట్టినా కానీ మ్యాచ్ అనేది 6 కొట్టినా కానీ మ్యాచ్ అనేది విన్ కాలేకపోయింది, చాలా నేరోగా ఓడిపోయారు. 5 or 6 runs అండి, అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమైందో రుతురాజ్ గైక్వాడ్ గారి క్యాప్టెన్షిప్ అనేది కొంచెం దారి మళ్ళిందేమో అనిపిస్తుంది. నిన్న రియాన్ పరాగ్ క్యాప్టెన్షిప్ వేరే ఉందండి, అందుకని అంత మంచి మంచి వికెట్లు తీసుకున్నారు, మంచి మంచి స్కోర్స్ అనేవి నిన్న ప్లేయర్స్ అనేవి ఆడినారు. ఒక్కళ్ళు కాకపోయినా ఒక్కళ్ళన కొట్టడం జరిగిందండి నిన్న. ఇక రానా గారు తెలిసింది కదా, నితీష్ రాణా 81 runs కొట్టిండు, మైట్ బి చాలా మంచిగా ఆడిండు నిన్న.
మేబీ వన్ ఆఫ్ ద రీజన్ అండి. ఆయన కూర్చుని అంతవరకు నుంచుని నిలబడి అంత స్కోర్స్ కొట్టడం వల్లే అంత స్కోర్ రావడము. ఇక వికెట్ టేకర్స్ కూడా చాలా బాగా వికెట్ తీసుకున్నాడు నిన్న బౌలింగ్ చేసి. ఇక చూసుకుంటే రాజస్థాన్ 3 మ్యాచెస్తో ఫస్ట్ విన్ అనేది కొట్టిందండి. చెన్నై కూడా 3 మ్యాచెస్తో ఫస్ట్ ఒక విన్ కొట్టి 2 అవుట్ అయిపోయినాయండి 2 మ్యాచ్లు అనేవి. చూద్దాం ఫర్దర్గా ఈ 2 టీమ్స్ ఎలా కొడతాయో మ్యాచెస్. మేబీ చెన్నై అనేది సేమ్ ఇలాగే ఆడితే ప్లే ఆఫ్ వరకు క్వాలిఫై కాదాం. ఎందుకంటే ఇప్పటి వరకు జరగలేదు. చెన్నై ఫస్ట్ మ్యాచ్ విన్ అయినందుకు పక్క 1-2 విన్ 3 మ్యాచ్తో మ్యాక్సిమం 2 మ్యాచెస్ విన్ అవుతుంది. అయినా కానీ విన్ అవుతుందంటే మేబీ క్యాప్టెన్షిప్ అనేది దారి తప్పచ్చు, లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుండొచ్చు మందులో. మ్యాక్సిమం చెన్నై విషయంలో అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ అనే మాటే ఉండదండి. అలా ఎక్కడంటే ఎందుకంటే అక్కడ ధోని అండి. మొన్న మ్యాచ్ ఓడిపోయినా కానీ వికెట్ స్టంప్ అవుట్ అలాగే తీసుకున్నారు 2 మ్యాచెస్లో కూడా. అది ధోని రికార్డ్ అండి. చూద్దాం ఫర్దర్గా ధోని వెనకాల నుండి నడిపిస్తారు కదా, ఫర్దర్గా మ్యాచెస్ అనేవి ఎట్లా విన్ అవుతుందో చూద్దామండి. ఇక నిన్న జరిగిన మ్యాచ్ రివ్యూ కూడా ఈవినింగ్ లోపల అప్లోడ్ చేస్తానండి. ఇవన్నీ వీడియోస్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.